రామాయణంలో రాముణ్ణి లక్ష్మణ్ణి మించిన యోధుడు ఇంద్రజిత్. బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వైష్ణవాస్త్రంలను ప్రయోగించగల వీరాది వీరుడు ఇంద్రజిత్. మాయాయుద్ధం చేయడంలో అరివీర భయంకరుడు ఇంద్రజిత్. దేవతల రాజైన ఇంద్రుణ్ణి సైతం ఓడించినవాడు ఇంద్రజిత్. ఒకేసారి 86 లక్షల మందితో యుద్ధం చేయగల అతి మహారథుడు ఇంద్రజిత్. రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరు అతి మహారథులు. ఒకరు అంజనేయుడు కాగా రెండవ వారు ఇంద్రజిత్. అంజనేయుడు శివుని అంశతో జన్మించినవాడు కాబట్టి ఒకేసారి 86 లక్షల మందితో యుద్ధం చేయగల శక్తి ఉంటుంది. కాని ఇంద్రజిత్తు ఒక మామూలు రాక్షసుడిగా జన్మించి 86 లక్షల మందితో యుద్ధం చేయగల శక్తివంతుడిగా మారడం సామాన్య విషయం కాదు. చివరకు శ్రీరాముడు, లక్ష్మణుడు, రావణుడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, వాలి వంటి యోధులందరూ మహారథి అనే హోదాలో 7,80,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉంటే వారికి 12 రెట్లు ఎక్కువ శక్తివంతుడిగా ఇంద్రజిత్తు ఉన్నాడంటే అతని సామర్థ్యం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంద్రజిత్తు లంకాధీసురుడైన రావణాసురుడు అతని భార్య మండోదరి యొక్క పెద్ద కుమారుడు. ఇతను జన్మించినప్పుడు ఆ బాలుడి కేక ఉరుములా వినిపించినందున అతనికి మేఘనాథ అని పేరు పెట్టారు. అదే ఇంద్రజిత్ అసలు పేరు. మేఘనాథుడు పుట్టబోతున్నప్పుడు రావణుడు తన కొడుకును ప్రపంచంలో ఎవరూ ఓడించకూడదని కోరుకున్నాడు. అంతేకాక పుట్టబోయే బాలుడు గొప్ప యోధుడు, జ్ఞానవంతుడు కావాలని కోరుకున్నాడు. రావణాసురుడు గొప్ప జ్యోతిష్యుడు, అందుకే ఇతన్ని రావణ బ్రహ్మ అని కూడా అంటారు. ఇతను తన కొడుకుని అమరుడిగా చేయడానికి గ్రహాలను, నక్షత్రాలను ఆదేశించి అన్ని ఉచ్చస్థితిలో ఉండేలా చూశాడు. రావణుడికి భయపడిన అన్ని గ్రహాలు అతని జాతకంలో 11వ ఇంట్లోకి చేరిపోయాయి. కాని ఒక శని మాత్రం రావణుడి ఆదేశాలను ధిక్కరించి మేఘనాథ జాతకంలో 12వ ఇంట్లో స్థిరపడ్డాడు. దీంతో ఆగ్రహించిన రావణుడు శనిని నిందించాడు. శని స్థితి కారణంగా రామరావణ యుద్ధంలో మేఘనాథుడు లక్ష్మణుడి చేతిలో మరణించవలసి వచ్చింది. మేఘనాథుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని వద్ద అనేక యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. ఇతని తెలివితేటలు చూసి అబ్బురపడిన శుక్రాచార్యుడు చిన్న వయసులోని పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, అలాగే వైష్ణవాస్త్రం వంటి అనేక శక్తివంతమైన దివ్యాస్త్రాలను ప్రయోగించడం నేర్పించాడు. మేఘనాథుడు సులోచనను పెళ్లి చేసుకున్నాడు. ఈమె విష్ణుమూర్తి వాహనమైన శేషనాగుని కుమార్తె. అయితే తన కుమార్తె మేఘనాథుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని శేషుడు కోపంతో ఎలాగైనా అతన్ని చంపాలని లక్ష్మణుడిగా జన్మించి మేఘనాథుణ్ణి సంహరించాడని కొంతమంది అభిప్రాయం. ఒకసారి దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన దేవసుర యుద్ధంలో ఇతర దేవతలందరితో కలిసి దేవతల రాజైన ఇంద్రుడు రావణాసురుడిని బంధిస్తారు. తన తండ్రిని రక్షించడానికి మేఘనాథుడు అమరావతి మీద దండెత్తుతాడు. ఇంద్రుడికి మేఘనాథుడికి మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది. తనకున్న దివ్యాస్త్రాలతో దేవతలందర్నీ చిత్తుగా ఓడించి ఇంద్రుడి చేతులను కట్టేసి లంకా నగరానికి బందీగా తీసుకొని వస్తాడు మేఘనాథుడు. ఇంద్రుణ్ణి కొన్నాళ్ల పాటు తన రాజభవనంలో బంధించి శారీరకంగా, మానసికంగా చాలా దారుణంగా హింసిస్తాడు రావణుడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని ఇంద్రుణ్ణి విడుదల చేయమని మేఘనాథుణ్ణి కోరుతాడు. బ్రహ్మదేవుని మాటను మన్నించిన మేఘనాథుడు ఇంద్రుణ్ణి విడిచిపెట్టాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ, నీవు ఇంద్రుణ్ణి జయించావు కాబట్టి ఈ రోజు నుండి ఇంద్రజిత్తుగా పిలువబడతావు అని చెప్పి ఏదైనా వరం కోరమనగా అప్పుడు ఇంద్రజిత్తు తనకు అమరత్వాన్ని ప్రసాదించమంటాడు. కాని బ్రహ్మ సంపూర్ణ అమరత్వం ప్రకృతి నియమానికి విరుద్ధమని చెప్పి బదులుగా అతనికి ప్రత్యంగిర లేదా నికుంభిల యజ్ఞం అంటే అగ్ని ఆరాధన మంత్రాన్ని ఉపదేశించి నీవు ఏ యుద్ధానికైనా వెళ్లే ముందు ఈ నికుంభిల యజ్ఞం చేస్తే యుద్ధంలో అజేయుడవైతావు. ఒకవేళ ఎవరైనా ఈ యజ్ఞానికి ఆటంకం కలిగిస్తే అతని చేతుల్లోనే నీవు చనిపోతావని, 14 సంవత్సరాల పాటు పగలు రాత్రి నిద్రపోని వ్యక్తి మాత్రమే ఈ యజ్ఞానికి ఆటంకం కలిగించగలడు అని చెప్పి ఇంద్రజిత్తుకు ఒక దివ్య రథాన్ని బహుమతిగా ఇచ్చి అదృశ్యమవుతాడు బ్రహ్మ. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, చరిత్రలో ఎందరో రాక్షసులు ఇంద్రుణ్ణి ఓడించారు. కాని ఇతనికి మాత్రమే ఇంద్రజిత్తు అనే బిరుదు ఇవ్వబడిందంటే ఇంద్రుడు ఇతని చేతిలో ఎంత ఘోరంగా ఓడిపోయాడో ఇంద్రజిత్తు పరాక్రమం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంద్రజిత్తు 7 రకాల యాగాలను ఆచరించి శివుడిని సంతృప్తిపరిచాడు. దీనికి సంతోషించిన మహాశివుడు ఒక ప్రత్యేక మాయాతామసీ శక్తులతో కూడిన వరం ఇస్తాడు. దీని ద్వారా అతను యుద్ధంలో ఒకచోట మాయమైపోయి మరోచోట ప్రత్యక్షమయ్యేవాడు. తనకు నచ్చిన రూపంలోకి మారిపోగల శక్తిని, అలాగే శత్రువుల కళ్లకు భ్రమ కల్పించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లుగా కనికట్టు చేసేవాడు. యుద్ధరంగంలో ఒకేసారి కొన్ని వేల మంది ఇంద్రజిత్తులు ఉన్నట్లుగా మాయోపాయం పన్నేవాడు. అంతేకాక అనేక రకాల క్షుద్ర విద్యలను, మాంత్రిక తంత్ర విద్యలను తన గురువైన శుక్రాచార్యుని దగ్గర నేర్చుకొని
భూత ప్రేత పిశాచ గణాలను సైతం తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇలా దివ్యాస్త్రాలతో పాటు మాయోపాయ తాంత్రిక ప్రయోగాల్లో ఆరితేరి అతి భయంకర వీరుడిగా మారిపోయాడు ఇంద్రజిత్తు. తండ్రి రావణాసురుని సైతం మించిన యోధుడిగా తయారయ్యాడు. మొత్తం రామాయణ కాలంలో ఈ భూమి మీద ఇతన్ని మించిన తాంత్రిక విద్యలు తెలిసిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇంద్రజిత్తుకు తన తండ్రి రావణుడంటే చాలా ఇష్టం. తండ్రి మాట జవదాటేవాడు కాదు. రావణుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మారు మాట్లాడకుండా అమలు చేసేవాడు. ఇటు రావణుడు కూడా తన కొడుకు ధైర్య సాహసాలకు ఎంతో పొంగిపోయేవాడు. ఒక కష్టమైన పనిని పూర్తి చేయవలసి వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చమని ఇంద్రజిత్తుకు చెప్పేవాడు. కొడుకు తన పక్కన ఉన్నప్పుడు రావణుడు ఎంతో నిర్భయంగా ఉండేవాడు. ఇంద్రజిత్తు తన తల్లి మండోదరి పట్ల కూడా ఎంతో ప్రేమగా ఉండేవాడు. అంతేకాక ఇంద్రజిత్తుకు తన భార్య సులోచన అంటే చాలా ఇష్టం. ఆ కాలంలో ఎంతో మంది రాకుమారులు 5-6 పెళ్లిళ్లు చేసుకుంటున్నా ఇతను మాత్రం జీవితం చివరి వరకు ఏకపత్ని వృతుడుగానే ఉన్నాడు. సులోచనను తప్ప వేరే ఆడదాని వైపు కన్నెత్తి చూసేవాడు కాదు. కాలగమనంలో రావణాసురుడు సీతాదేవిని లంకానగరానికి అపహరించి తీసుకువస్తాడు. సీతాదేవిని వెతకడానికి శ్రీరాముడు ఆంజనేయుణ్ణి పంపగా హనుమంతుడు లంకను చేరి అశోక వాటికలో సీతమ్మను చూసి కోపంతో లంకా నగరాన్ని దహనం చేస్తాడు. అప్పుడు ఎంతో మంది రావణ సైన్యం వచ్చినా ఆంజనేయుడిని నిలువరించలేకపోతారు. చివరకు ఇంద్రజిత్తు వచ్చి ఆంజనేయుడితో యుద్ధం చేస్తాడు. వీరిద్దరూ అతి మహారథులు, సమవుజ్జీలు. ఇద్దరి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆంజనేయుడిని బంధిస్తాడు ఇంద్రజిత్తు. రావణుడి వద్దకు ఆంజనేయుడిని తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో సైనికులు చేసిన మూర్ఖమైన పని కారణంగా హనుమంతుడు తప్పించుకొని శ్రీరాముడి వద్దకు చేరి సీత లంకలో ఉందని చెబుతాడు. సముద్రంపై నీలుని సారథ్యంలో వారధి నిర్మించిన రాముడు లంకను చేరి సీతను అప్పగించమని అంగదుడితో రావణుడి వద్దకు రాయబారం పంపుతాడు. అప్పుడు రావణుడి సోదరుడైన విభీషణుడు యుద్ధం వద్దు సీతను రాముడికి అప్పగించి శరణు కోరమని రావణుడికి చెప్పగా విభీషణ్ణి తిట్టి లంకానగరం నుండి వెలివేస్తాడు రావణుడు. యుద్ధం అనివార్యమవుతుంది. విభీషణుడు రాముడిని శరణు వేడుకొని సుగ్రీవుని సైన్యంలో చేరుతాడు. తండ్రి రావణుడి మాటను జవదాటని ఇంద్రజిత్తు తన రాక్షస సైన్యంతో రాముడిపై యుద్ధానికి దిగుతాడు. రామరావణ యుద్ధం మొదటి రోజు ఇంద్రజిత్తు తన రథంపై యుద్ధరంగానికి చేరి వానర సైన్యంపై బాణాల వర్షం కురిపిస్తాడు. ఎంతో మంది వానర వీరులను దారుణంగా సంహరిస్తాడు. ఇంద్రజిత్తును అంగదుడు ఎదుర్కొంటాడు. వీరిద్దరి మధ్య భయంకర యుద్ధం జరుగుతోంది. అంగదుడు ఇంద్రజిత్తు రథంపైకి దూకి అతని గుర్రాలను రథసారథిని చంపుతాడు. ఇంద్రజిత్తును కూడా చంపబోతాడు. అప్పుడు ఇంద్రజిత్తు మాయమైపోయి మేఘాల్లోకి వెళ్తాడు. అక్కడి నుండి అంగదుడిపై దివ్యాస్త్రాలు సంధించి అతన్ని తీవ్రంగా గాయపరుస్తాడు. తర్వాత రాముడు లక్ష్మణులతో యుద్ధం చేస్తాడు ఇంద్రజిత్తు. అప్పుడు మాయాసీతను సృష్టించి ఆమె గొంతు కోస్తాడు ఇంద్రజిత్తు. అది చూసిన రాముడు నిజంగానే సీత చనిపోయిందని బాధపడతాడు. అప్పుడు విభీషణుడు రామచంద్ర నీవు బాధపడకు, ఇదంతా ఇంద్రజిత్తు చేసిన మాయ, నిజానికి సీతకు ఏమీ కాలేదు అని చెప్పి రాముడిని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. రాముడికి ఇంద్రజిత్తుకు మధ్య భయంకర యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అనేక దివ్యాస్త్రాలు సంధించుకుంటారు. ఇంద్రజిత్తు వేగం, నేర్పు చూసి శ్రీరాముడు సైతం ఆశ్చర్యపోతాడు. ఇంద్రజిత్తు కొద్దిసేపు భూమి మీద యుద్ధం చేస్తాడు. వెంటనే మాయమయ్యి మేఘాల్లోకి వెళ్లి అక్కడి నుండి ఆయుధాలు ప్రయోగిస్తాడు. క్షణానికి మాయమైపోతూ యుద్ధరంగమంతా తిరుగుతూ వానర సైన్యంపై బాణవర్షం కురిపిస్తాడు. శక్తివంతమైన నాగాస్త్రంతో రామ లక్ష్మణులను వివశులను చేస్తాడు. తర్వాత వారి దేహంపై ప్రతి అంగుళాన్ని అనేక బాణాలతో తీవ్రంగా గాయపరుస్తాడు. ఆ తర్వాత వానర సేనపై శక్తివంతమైన బాణాలతో దాడి చేస్తాడు. వానర వీరులందరూ ఇంద్రజిత్తు బాణాలతో భయపడి యుద్ధరంగం వదిలి ఆహాకారాలు చేస్తూ పరుగులు తీస్తారు. ఆ నాగాస్త్ర బంధాలను తప్పుకోవడం ఎవరి వల్ల కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తన తండ్రి రావణుడి వద్దకు వెళ్లి తాను రామలక్ష్మణులను చంపి వానర సేనను నిర్వీర్యం చేశానని చెబుతాడు. రావణుడు ఆనందించి ఆ రాఘవుల మృతదేహాలను సీతకు చూపమని ఆదేశిస్తాడు. పుష్పక విమానంపై సీతను తెచ్చి ఆ దృశ్యం చూపగా ఆమె విలిపించసాగింది. రామలక్ష్మణులు కేవలం స్పృహ తప్పారని త్వరలో కోలుకుంటారని చెప్పి త్రిజట సీతను ఊరడిస్తుంది. భయభీతులైన వానరులంతా రామలక్ష్మణుల చుట్టూ కూర్చొని దుఃఖించసాగారు. ఆ తర్వాత అక్కడకు గరుత్మంతుడు తన రెక్కలతో మహాప్రభంజనంలా వస్తాడు. గరుత్మంతుడు తన 2 చేతులతో రామలక్ష్మణుల శరీరాన్నంతా నిమురుతాడు. వెంటనే వారి గాయాలు మాయమై వారికి మునుపటి కంటే ఎక్కువ తేజస్సు, బలం సమకూరుతాయి. వారిని కౌగలించుకున్న గరుత్మంతుడు రామా, నువ్వు లంకను నాశనం చేసి రావణుని చంపి
సీతను పొందడం తథ్యమని చెప్పి రామలక్ష్మణులకు ప్రదక్షిణం చేసి ఆకాశానికి ఎగిరిపోతాడు. రామలక్ష్మణులు ఇద్దరూ రక్షించబడ్డారని తెలుసుకున్న ఇంద్రజిత్తు ఈ రోజు ఎలాగైనా వారిద్దరిలో ఒకరిని ఖచ్చితంగా చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. యుద్ధం ప్రారంభమవగానే అతను సుగ్రీవుని సైన్యాన్ని నాశనం చేయడానికి అనేక బాణాలను ప్రయోగిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు అతన్ని ఎదుర్కొంటాడు. ఇంద్రజిత్తుకి లక్ష్మణుడికి మధ్య భయంకర యుద్ధం జరుగుతుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అనేక దివ్యాస్త్రాలు సంధించుకుంటారు. ఇద్దరూ ఒకరికి ఒకరు తగ్గకుండా యుద్ధం చేస్తారు. ఇంద్రజిత్తు తన మంత్రశక్తులను ఉపయోగించి ఆకాశంలోకి మెరుపులా దూసుకుపోతాడు. లక్ష్మణుడి కంటికి కనిపించకుండా మాయ యుద్ధం చేస్తూ లక్ష్మణుడిపై అనేక బాణాలను ప్రయోగిస్తాడు. చివరగా ప్రంఘటిత శక్తిని ప్రయోగిస్తాడు. ఆ శక్తి దాటికి లక్ష్మణుడు యుద్ధరంగంలో నిలువునా కూలిపోతాడు. రేపటి సూర్యోదయం వరకు లక్ష్మణుడు తప్పక మరణిస్తాడని అనుకున్న ఇంద్రజిత్తు సింహదానం చేసి విజయోత్సవంతో లంకకి తిరిగి వెళ్తాడు. లక్ష్మణుడిని బ్రతికించడానికి జాంబవంతుడు హిమాలయ పర్వతం మధ్యలో ఉన్న ఔషధీ పర్వతం మీద ఉన్న మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధానకరణి అని ఔషధాలను తీసుకురమ్మని హనుమంతుణ్ణి కోరతాడు. అప్పుడు ఆంజనేయుడు హిమాలయాకు లంఘించి అక్కడ ఏవి మృత సంజీవని మూలికలో అర్థం కాక ద్రోణగిరి పర్వతం మొత్తాన్ని పెకలించి రాత్రిపూట లంకకు తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికిస్తాడు. లక్ష్మణుడు మళ్లీ బ్రతికాడని తెలుసుకున్న ఇంద్రజిత్తు అతన్ని చంపి యుద్ధరంగంలో తను అజేయుడిగా ఉండడానికి నికుంభిల యాగం చేయడానికి వెళ్తాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉంటారు. ఇంద్రజిత్తు చేసి నికుంభిల యాగానికి ఎవరు భంగం కలిగిస్తారో వారి చేతుల్లోనే ఇంద్రజిత్తుకు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు రాముడికి చెబుతాడు. రాముడి అనుజ్ఞ తీసుకొని లక్ష్మణుడు ఆయుధదారి అయి హనుమంతుని భుజాలపై ఆసీనుడై జాంబవంత, విభీషణ, అంగద మొదలగు వీర్లతో నికుంభిల వైపు వెళ్తాడు. అక్కడ వారు ఇంద్రజిత్తు చుట్టూ ఉన్న రాక్షసులతో భయంకర యుద్ధం చేసి వారందర్నీ చంపేస్తారు. ఇది తెలుసుకున్న ఇంద్రజిత్తు చేస్తున్న యాగం ఆపేసి గుడిలో నుండి బయటకు వచ్చి లక్ష్మణుని పక్కనే ఉన్న తన బాబాయి విభీషణుని చూసి కోపంతో ఊగిపోయిన ఇంద్రజిత్తు ఈ రాజద్రోహిని ఇప్పుడే చంపేస్తానంటూ విభీషణుడిపై యమ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు విభీషణుడిని రక్షిస్తాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై అనేక బాణాలను సంధిస్తాడు. ఆ బాణాల దాటికి ఇంద్రజిత్తు తీవ్రంగా గాయపడతాడు. ఇంద్రజిత్తుకు మాయమైపోయే సమయం కూడా ఇవ్వకుండా లక్ష్మణుడు చాలా తెలివిగా అనేక దివ్యాస్త్రాలను సంధిస్తాడు. తీవ్రంగా గాయపడ్డ ఇంద్రజిత్తు తనకు చావు తప్పదని గ్రహించి చివరగా బ్రహ్మ యొక్క బ్రహ్మాస్త్రం, నారాయణుని వైష్ణవాస్త్రం, అలాగే శివుని పాశుపతాస్త్రం 3 అస్త్రాలను ఒకేసారి సంధించి ప్రయోగిస్తాడు. ఆ అస్త్రాలు అతి ప్రళయ భయంకర శబ్దం చేస్తూ లక్ష్మణుడి వైపు దూసుకువస్తాయి. అప్పుడు లక్ష్మణుడు వాటికి శిరస్సు వంచి నమస్కరించగా అవి అతన్ని ఏమి చేయకుండా అదృశ్యమైపోతాయి. ఆశ్చర్యపోయిన ఇంద్రజిత్తు లక్ష్మణుడు సాధారణ మానవుడు కాదని గ్రహిస్తాడు. అప్పుడు లక్ష్మణుడు మహేశ్వరాస్త్రాన్ని సంధించి ఇక్ష్వాకు వంశీయుడైన రాముడు ధర్మస్వరూపుడు సత్యవ్రతుడు అయితే ఈ మహేశ్వరాస్త్రం ఇంద్రజిత్తును వధించుగాక అని మంత్రసహితంగా ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ అస్త్రం ఇంద్రజిత్తు తలను తెంచి సంహరిస్తుంది. తన అనుమతి లేకుండా తన కుమార్తెను వివాహం చేసుకున్నందుకు ఇంద్రజిత్తుపై కోపంగా ఉన్న శేషుడు అతని చంపడానికి రాముడి సోదరుడు లక్ష్మణుడిగా అవతరించాడు. రాముడి వనవాస సమయంలో 14 సంవత్సరాలకు పైగా నిద్ర లేకుండా గడిపాడు. తద్వారా అతను ఇంద్రజిత్తును చంపే అర్హతను సాధించాడు. సో ఈ విధంగా అతిరథ మహారథుడైన ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో మరణించాడు. For more videos like this, subscribe Big TV channel.